హలో దోస్తం, सब लोग कैसे है? అందరూ ఎలా ఉన్నారండి? ఇప్పుడైతే అమ్మమ్మలు నాన్నమ్మలు కాలం స్టైల్లోని చేపల చారు చేసేద్దాం. మాతో పాటు వీడియోలోకి వచ్చేసేయండి. ముందుగా అయితే చేపల్ని కడిగేసుకొని చక్కగా ఇలాగా కారం ఉప్పు పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లిపాయ ఆవాలు అన్నీ వేసుకొని మిక్సీలో అయితే మిక్సీ జార్లు రుబ్బుకోవాలి. రుబ్బుకుంటే ఇలా చక్కగా పేస్ట్ అయిపోతుంది. తర్వాత ముందుగా మనం ఉప్పు కారం పెట్టుకుని చేపల్లో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా వేసుకుని సరిపోతుంది. హెల్త్ మీద ఇంట్రెస్ట్ లేని వాళ్ళు అయితే అంతేనే వేసుకోవచ్చు. తర్వాత ఈ పేస్ట్ని ఆ చేపల్లో వేసుకొని ముందుగానే కొద్దిగా నిమ్మపండు సైజు చింతపండు నానబెట్టుకొని ఆ పులుపు పిండేసుకొని ఈ చేపల్లో మొత్తం ఆ పేస్ట్ని కూడా కలుపుకున్న తర్వాత అందులోనే కొద్దిగా మనకి కారం సరిపోలేదంట, మా అత్త కారం వేసుకుంటున్నారు. అందులోనే చింతపండు పులుపుని కూడా చక్కగా వేసేసుకోవాలి. ఈ మనం ఇంకేవి ఫ్రై చేయలేదు, చేపలు కూడా ఫ్రై చేయట్లేదు, అక్కడ ఉల్లిపాయలు కూడా మనం ఫ్రై చేయట్లేదు కదా స్మెల్ వస్తుందేమో అని భయపడతారేమో. అస్సలు ఏం స్మెల్ రాదు. ఇవన్నీ కలిపి డైరెక్ట్గా గ్యాస్ స్టవ్ మీద పెట్టేసి మరిగించేస్తే సరిపోతుంది. పొయ్యి కింద అయితే మంట పెట్టి మ్యారినేట్ చేపల చారు పెట్టేసాము. చూసారు కదా డైరెక్ట్గానా. చేపల్లో ఆయిల్ వేసి ఉల్లిపాయలు వేసి పులిపేసి మొత్తం అన్నీ కలిపి డైరెక్ట్ పెట్టాము. స్మెల్ అయితే ఏం రాదు, ముక్కలు కూడా చక్కగా ఉడికిపోతాయి. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. అన్నం తినలేని వాళ్ళు కూడా ఈ చారు వేసుకొని ఎక్స్ట్రాగా తింటారు. ఒకటి ఆల్రెడీ పొంగొచ్చింది, పొంగొచ్చిన 2 నిమిషాలు ఆపేయచ్చు. చేపల చారు అయిపోయినట్టుగా ఆపేసాము. ఇదేనండి చేపల చారు.